హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏంటంటే రజనీకాంత్ గారి కూలీ సినిమా వస్తుంది. ఏంటంటే ఇప్పుడు కొట్టకపోతే తర్వాత కష్టమే. ఏంటి ఇప్పుడు కొట్టకపోతే తర్వాత ఏంటి కష్టమే అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు కూలీ సినిమా నిజంగా వార్ వన్ సైడ్ అన్నట్టు దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అటు ఓవర్సీస్ లో కానివ్వండి, ఇటు మన ఇండియాలో కానివ్వండి, కూలీ సినిమాకి బుకింగ్స్ నిజంగా ఒక రేంజ్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కూలీ సినిమా బుకింగ్స్ ఈ రేంజ్ లో ఉంటాయని చెప్పి. సో అంతకు మించి రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, అసలు బుక్ మై షోలో ఈ సినిమా ఇప్పుడు మనకు ఈ మంత్ 8న అంటే ఆగస్ట్ 8వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అనేది బుక్ మై షోలో ఓపెన్ కావడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో ఈ రోజు వదిలేస్తే మిగతా రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బుక్ మై షోలో ఏ విధంగా టికెట్స్ బుక్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ సినిమా కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. మరి ఆ రికార్డ్స్ ఏంటి అనే విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఈ కూలీ సినిమాకి సంబంధించిన బుక్ మై షో అనేది 8వ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో 8వ తారీఖు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఒకటే మార్జిన్ తో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దాని గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు 8th ఆగస్ట్ రోజున బుక్ మై షోలో దాదాపు 3,76,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. అలాగే 9th ఆగస్ట్ రోజు ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు 3,45,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. అలాగే 10th ఆగస్ట్ వచ్చేసి 3,09,000 టికెట్లు. అలాగే 11th ఆగస్ట్ వచ్చేసి 3,04,000 టికెట్లు. ఇది మార్నింగ్ టైం. ఈ దీనికి సంబంధించి కూడా మనం ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్ గా ఏంటంటే సినిమాకి సంబంధించిన టికెట్లు ఇప్పటి వరకు 1.33 మిలియన్ టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది ఇండియాలో. బుక్ మై షోలో ఇప్పటి వరకు 1.33 మిలియన్ టికెట్లు అయితే సోల్డ్ కావడం జరిగింది. సో ఇది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏంటంటే ఓన్లీ తమిళ మార్కెట్ లోనే కాదు, బేసిక్ గా ఇది తమిళ లాంగ్వేజ్ సంబంధించిన మూవీ. ఏంటంటే అక్కడ హీరో తమిళనాడు నుంచే కాబట్టి, అలాగే మనకు డైరెక్టర్ వచ్చేసి తమిళనాడు గురించి కాబట్టి ఆ సినిమాలోనే కాకుండా ఆ ఇండస్ట్రీలోనే కాకుండా కొన్ని కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ఏంటంటే ఇప్పటి వరకు ఈ 2025 లో సినిమా రిలీజ్ కి ముందే ఎక్కువ టికెట్లను సేల్ చేసిన సినిమాగా అయితే కూలీ సినిమా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అంతకు ముందు ఇది తమిళనాడులో లియో పేరు మీద ఉండే. సో లియోని బీట్ చేసి ఇప్పుడు కూలీ అనేది నెంబర్ 1 ప్లేస్ కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సినిమా రిలీజ్ కి ఇంకా 2 రోజులు ఉంది. ఇలా 2 రోజుల ముందు కూలీ సినిమా అనేది కొన్ని కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఇదే 2 రోజుల ముందు లియో సినిమాకి సంబంధించి ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయంటే 2 రోజుల ముందు దాదాపు 1.27 మిలియన్ టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. కానీ ఇప్పుడు కూలీ ఇంకా 2 రోజుల ముందే 1.33 మిలియన్ టికెట్స్ సోల్డ్ చేసి కొత్త రికార్డ్ ని, కొత్త బెంచ్ మార్క్ అయితే కూలీ సినిమా అయితే సెట్ చేసింది. అలాగే ఒకసారి ఈ సినిమాకి సంబంధించి మనం రేట్ల గురించి మాట్లాడుకున్నట్టయితే మిగతా అన్ని స్టేట్లలో వదిలేస్తే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని చెప్తున్నానంటే ఈ సినిమాకి సంబంధించి ఓన్ మార్కెట్ ఏది, బేసిక్ గా కూలీ సినిమా అనేది తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అలాగే సినిమాకి సంబంధించి హీరో ఎవరు, రజనీకాంత్ గారు, తమిళకి సంబంధించిన హీరో మెయిన్ గా. సో మెయిన్ ఇండస్ట్రీ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి తమిళ ఇండస్ట్రీ. అయితే తమిళనాడులో ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పీవీఆర్ లో ఏ విధంగా ఉన్నాయంటే 183 రూపాయలు తమిళ రాష్ట్రంలో. కానీ మన తెలుగు రాష్ట్రంలో ఏ విధంగా ఉంది తెలుసా? హైదరాబాద్ పీవీఆర్ లో 453 రూపాయలు ఉంది. ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా టికెట్ల రేటు ఆగం పెంచుతారో అర్థం కాదు నిజంగా. అంటే అక్కడికి ఇక్కడికి దాదాపు 300 డిఫరెన్స్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాకపోయినా అక్కడ నుంచి డబ్బు అవుతున్న సినిమాకి దాదాపు 453 రూపాయలు హైదరాబాద్ పీవీఆర్ లో పెట్టారంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఖాళీగా ఉన్నారానా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ ఎలా ఉన్నా సరే సినిమాని చూస్తారానా, మరి ఏంటా అక్కడ ఓన్ లాంగ్వేజ్ లో సినిమా టికెట్ ప్రైస్ ని అంత తక్కువ పెట్టి మన దగ్గర 453 రూపాయలు పెట్టారంటే దీని గురించి ఒకసారి ఆలోచించాల్సింది. దీని గురించి కొంచెం ప్రొడ్యూసర్స్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ దీని గురించి కొన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి విషయాలపైన. ఓన్లీ ఈ సినిమాకేనే కాదు, మనకు వార్ 2 సినిమాకి కూడా వార్ 2 మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్, డైరెక్టర్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్. సరే మన ఎన్టీఆర్ గారు ఇంక్లూడ్ అయి ఉన్నా కానీ సినిమా ప్రైస్ వచ్చేసి మనకు ముంబైలో 250 రూపాయలు ఉంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 450 రూపాయలు ఆ టికెట్ ప్రైస్ ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి టికెట్ రేటు ఏ విధంగా హైక్ చేస్తున్నారో ఓన్లీ మన స్పెషల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. సో అదొకటి అర్థం చేసుకోండి. కానీ ఏదైతే ఈ 453 రూపాయల టికెట్ ప్రైస్ ఉందో ఒకవేళ ఇదే తమిళనాడులో ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటివరకు తమిళనాడు నుంచి డే 1 బుకింగ్స్ వచ్చేసి 15 కోట్లు క్రాస్ కావడం జరిగింది. ఇంకా 2 రోజులు బాకీ ఉంది సినిమా రిలీజ్ కావడానికి. ఇప్పటికే 15 కోట్లు క్రాస్ కావడం జరిగింది. కానీ ఇదే ప్రైస్ ఒకవేళ తమిళనాడులో ఉంటే 200 కోట్ల రూపాయలు అనేది పిల్లలాటలా అయిపోయేది. కూలీ సినిమా ఖచ్చితంగా పిల్లలాటలా అయిపోయేది. 453 రూపాయల టికెట్ ఒకవేళ తమిళనాడులో ఉంటే కూతురు ఆంపేసేది. నిజంగా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా 200 కోట్లు మొదటి రోజు ఈజీగా వసూలు చేస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ పెట్టలేదు, మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఇంకా ప్రాపర్ గా ఓపెన్ కాలేదు కాబట్టి ఒకవేళ ప్రాపర్ గా ఓపెన్ అయితే సినిమాకి సంబంధించిన బుకింగ్స్ దీనికి సంబంధించి అలాగే వార్ 2 సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉంటాయో చూడాలి. అలాగే ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే విజయ్ తలపతి గారు నటించిన లియో సినిమా. ఆ సినిమా ఆల్మోస్ట్ 140 కోట్ల నుంచి 150 కోట్ల మధ్య వసూలు చేయడం జరిగింది. కానీ ఆ రికార్డ్ ని తెలిసి రజనీకాంత్ గారు బ్రేక్ చేస్తారేమో అనిపిస్తుంది. ఈ సినిమా మొదటి రోజు ఈజీగా 180 కోట్ల దాకా ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. సినిమాకి సంబంధించి ఇండియాలో బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఒకసారి ఓవర్సీస్ మార్కెట్ లో ఏ విధంగా ఉన్నాయో చూడండి. అదే రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా లియో రికార్డ్ అయితే బద్దలు కొట్టడం అయితే ఖాయం. అలాగే ఈ సినిమాకి వీకెండ్ 4 రోజులు రావడం జరిగింది. ఈ సినిమాకి ఇంకా వార్ 2 సినిమాకి 4 రోజుల వీకెండ్
వీకెండ్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు ఒక 180 కోట్లు వేసుకోండి, తర్వాత 3 రోజులు కూడా కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఒక 120 కోట్లు వేసుకున్నా కానీ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 500 కోట్లను వసూలు చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా 1000 కోట్లను వసూలు చేయగలదా అంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే సినిమా అనేది ఈ సినిమా కానివ్వండి, వార్ 2 సినిమా కానివ్వండి, ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ అంటే వదిలేసేయండి, ఫస్ట్ వీకెండ్ 2 సినిమాలకు కూడా ఈజీగా 500 కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది. మొదటి 4 రోజుల్లోనే హాలిడేలు కలిసి రావడం జరిగింది కాబట్టి సినిమా ఏ విధంగా ఉన్నా బుకింగ్స్ కావడం జరుగుతుంది. కానీ సెకండ్ డే నుంచి ఏముంటుందంటే మౌత్ టాక్ పైన, పబ్లిక్ మౌత్ టాక్ పైన సినిమాకి సంబంధించిన మనకు జర్నీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఏంటంటే సినిమా ముందుకు వెళ్ళాలంటే, సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలంటే ఖచ్చితంగా సినిమాకు అద్భుతమైన మౌత్ టాక్ అయితే ఆడియన్స్ నుంచి రావాలి. అలాంటి అద్భుతమైన టాక్ మనకు కూలీ సినిమాకి కానీ వచ్చిందా, ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ సినిమాని ఎగబడి చూస్తారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మన సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే ఒకలాగా ఉంటుంది, నార్త్ ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎలా అంటే సౌత్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది అనుకోండి, 4 రోజుల వీకెండ్ వచ్చింది అనుకోండి, మొదటి రోజు బీభత్సమైన కలెక్షన్స్, రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సెకండ్ డే వచ్చేసి 50% తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ 3వ రోజు లైట్ గా పెరగడం జరుగుతుంది, 4వ రోజు లైట్ గా పెరగడం జరుగుతుంది. అంతేగాని పూర్తిగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన కలెక్షన్ పూర్తిగా డ్రాప్ కావడం జరుగుతుంది. మొదటి 4 రోజులే ఉంటుంది. ఏదైనా వీకెండ్ 4 రోజులు వస్తే 4 రోజులు, ఇప్పుడు 3 రోజులు వస్తే 3 రోజులు. సినిమాకి మంచి పబ్లిక్ టాక్ వస్తేనే తప్ప సినిమా ఒక రేంజ్ లో ఆడదు. కానీ సినిమా 1000 కోట్లు అందుకోవాలంటే ఖచ్చితంగా రీజన్ నార్త్ ఆడియన్సే. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ స్టేట్స్ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందీ ఆడియన్స్ కానీ సినిమా అట్రాక్ట్ చేయగలిగితే, మౌత్ టాక్ అద్భుతంగా వస్తే ఖచ్చితంగా కూలీ సినిమా 1000 కోట్లలో ఈజీగా అడుగుపెడుతుంది. అలా అడుగుపెట్టిన మొదటి సినిమాగా అయితే కూలీ సినిమా నిలవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూలీ సినిమా ఒకవేళ 1000 కోట్లు కొట్టలేదు అనుకోండి, తర్వాత వచ్చే ఏ సినిమా కూడా కొడుతుందో కొట్టలేదో అనేది డౌటే. ఎందుకంటే మన తమిళ ఇండస్ట్రీలో మెయిన్ గా ఇద్దరు పెద్ద హీరోలు, ఒక రజనీకాంత్ గారు, ఇంకా విజయ్ తలపతి గారు. ఇప్పట్లో కలెక్షన్స్ లో అంత స్టామినా చూపించగల హీరోలు వీళ్ళిద్దరే. కానీ ఏదైతే సినిమా మన విజయ్ తలపతి గారి లాస్ట్ సినిమా జననాయకని వస్తుంది, ఆ సినిమాకి కాంపిటీషన్ గా చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమా 1000 కోట్లను కొట్టగలుగుతుందా లేదా అనేది డౌట్. కానీ ఇప్పుడు కానీ కూలీ సినిమా 1000 కోట్లను కొట్టలేదా, తర్వాత చాలా కష్టం అయిపోతుంది. 1000 కోట్లు కొట్టాలంటే ఏ సినిమా కూడా చాలా కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూలీకున్న హైప్ మామూలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది దేని వల్ల అవుతుందంటే మౌత్ టాక్. మెయిన్ మౌత్ టాక్ ఒకటి, నార్త్ ఆడియన్స్. మౌత్ టాక్ బాగుంటే ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ డే బై డే సినిమా చూడడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూగా మొదటి రోజు షోకి ఎక్కువగా వచ్చారు, మెల్లగా వాళ్ళ షోస్ ని బట్టి మెల్లగా రావడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు రివ్యూ చూస్తారు, పబ్లిక్ రివ్యూస్ నచ్చితే మౌత్ టాక్ మంచిగా వస్తే తర్వాత వల్ల కలెక్షన్స్ మంచిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే ఏ సినిమా అయినా సరే మన ఇండియాలో 1000 కోట్లు కొట్టాలంటే అందులో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది హిందీ ఇండస్ట్రీ, అంటే హిందీ ఆడియన్సే, నార్త్ ఆడియన్సే. సో వాళ్ళకి సినిమా నచ్చితే ఖచ్చితంగా సినిమా అనేది 1000 కోట్లకు అడుగు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ కూలీ సినిమాకి మౌత్ టాక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కూలీ సినిమాకి మంచి మౌత్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లకు అడుగు పెడుతుంది. ఒకవేళ ఇప్పుడు కొట్టలేదనుకోండి, ఇక తమిళ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏ సినిమా కొడుతుంది అనేది చాలా అంటే చాలా కష్టం చెప్పడం. ఇక సో ఫైనల్ గా ఇదనమాట. మెయిన్ గా కూలీ సినిమా 1000 కోట్లు కొట్టాలంటే మౌత్ టాక్ బాగుండాలి, నార్త్ ఆడియన్స్ కి సినిమా నచ్చగలగాలి. ఎందుకంటే నార్త్ స్టేట్ లో సినిమాకి చాలా తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది, ఓన్లీ 1000+ స్క్రీన్స్ మాత్రమే దొరకడం జరిగింది. ఒకవేళ మౌత్ టాక్ బాగుంటే మెల్లమెల్లగా స్క్రీన్స్ అనేది పెంచడం జరుగుతుంది. కాబట్టి చూద్దాం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంటుందో, మరి సినిమా 1000 కోట్లను కొట్టగలుగుతుందా లేదా అని మీరేమనుకుంటారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.